వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిషోర్. మీ ఆరోగ్యం మీ జీవితం మీ కుటుంబ ఆనందానికి పునాది. ఇప్పుడు పరిచయం చేస్తున్నాం కర్నూలు నగరంలోని ప్రముఖ ఆరోగ్య కేంద్రం మౌర్య హాస్పిటల్. ఈ హాస్పిటల్లో అత్యాధునిక సదుపాయాలతో అన్ని విభాగాల్లో అనుభవజ్ఞ వైద్య బృందంతో 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు అందిస్తుంది మౌర్య హాస్పిటల్. హియర్ ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. ప్రస్తుతం మనం ప్రధానంగా చూసే సమస్యల్లో ఊబకాయం ఒకటి. అలాంటి ఊబకాయం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ గ్యాస్ట్రో మరియు బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ వసీం హసన్ రాజా షేక్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ చెప్పండి సార్, మీరు. నేను డాక్టర్ వసీం. నేను గత 10 సంవత్సరాలుగా లాప్రోస్కోపీ మరియు ఊబకాయం సర్జన్గా పలు రాష్ట్రాల్లో మరియు పలు దేశాల్లో అనుభవం గడించి కర్నూలులో ఒక 6 నెలల క్రితము సొంతంగా ఈ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ఈనాడు చూసుకుంటే కోవిడ్ మహమ్మారి అంటాం, పాండమిక్. దాని తర్వాత ఇప్పుడు ఒబెసిటీ అనేది గ్లోబల్ పాండమిక్గా తయారైంది. సో దానికోసం మనము విస్తృతంగా అంటే మీడియా పరంగా కానీ, గవర్నమెంట్ పరంగా కానీ, ప్రజల పరంగా కానీ, మన డాక్టర్స్ పరంగా కానీ దీన్ని విస్తృతంగా చర్చించాలి. దాని గురించి అవగాహన కల్పించి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి, సో ఫస్ట్ వచ్చిన తర్వాత మనము ట్రీట్మెంట్ చేయడం కంటే రాకుండా చేయడం ఉత్తమం అనేసి ఈ ప్రోగ్రాం చేసినందుకు స్వాగతిస్తున్నాను నేను. సార్ చెప్పండి సార్, ఈ ఊబకాయం అంటే ఏంటి? అంటే ప్రతి ఒక్కరు ఈ ఊబకాయానికి గురవుతారు. అంటే ఇది హానికరం అంటారా? ఊబకాయము అని అనుకుంటే మనము చాలా కొలమానాలు ఉంటాయి. అంటే ప్రతిదానికి ఒక కొలమానం అన్నట్టు ఊబకాయం కూడా కొలమానాలు ఉన్నాయి. ఒకటి బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, అంటే మన హైట్కి ఎంత వెయిట్ ఉండాలి అనేసి. సింపుల్ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఒక 150 కిలోలు 150 సెంటీమీటర్లు ఉన్నాడు ఒక మనిషి. సో ఆయనకి -100 చేస్తే 50 యావరేజ్గా అంటే 50 కిలోస్ ఉండాలి. దానికంటే ఎక్కువ ఉన్నాడు అంటే 10 కిలోలు ఎక్కువ ఉన్నా కానీ ఊబకాయం, ఓవర్ వెయిట్ అంటాం. ఇంకోటి బిఎంఐ క్యాలిక్యులేషన్, అంటే వెయిట్ ఇన్ కేజీస్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అంటాం. సో 18 to 25 అనేది యావరేజ్ అనమాట మనకి. ఆ మధ్యలో ఉంటే నార్మల్ వెయిట్ అంటాం. 25 to 30 అనేది ఓవర్ వెయిట్కి వెళ్ళిపోతారు. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. 30 పైన వెళ్ళిపోతే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అన్నట్టు. తర్వాత ఇంకా 40, 50 వచ్చేస్తే సూపర్ ఒబేస్ అంటారు. సో ఇది బట్ మన ఇండియన్స్, ఏషియన్స్లో ఇంకా ఏంటంటే దాన్ని కుదించారనమాట 27.5. ఎందుకంటే మన బయట పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే మన ఇండియన్స్లో కొంచెం ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఎక్కువైనా కానీ మనకి షుగర్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ రావడం జన్యుపరంగా మనకి ఏమంటారు మనలో రిస్క్ అనేది ఎక్కువ. సో దానికోసం 27.5 కట్ ఆఫ్ చేశారు మనకి. ఇప్పుడు చూస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి యువకుల నుంచి అందరూ ఊబకాయంతో బాధపడుతున్నారు సార్. అంటే దానికి కారణాలు ఏమంటారు? డెఫినెట్గా ఇప్పుడు గణాంకాలు చూసుకుంటే మన ఇండియాలోనే 2021కి 18 కోట్లు పిల్లలు అంటే మొత్తం జనాల్లో. తర్వాత 2050 కల్లా 44.9 కోట్ల మంది ఊబకాయం నుంచి ఊబకాయంతో సఫర్ అవ్వచ్చు అనేసి మన డేటా తెలుపుతూ ఉంది. అలా పిల్లల్లో కూడా చూసుకుంటే 16 కోట్ల మంది పిల్లలు ఊబకాయంతో సఫర్ అవుతున్నారు అనేసి ఒక స్టాటిస్టిక్స్. దీనికి ముఖ్య కారణం 3 అండి. ఒకటి, మనం తినే ఆహారం అనేది కంప్లీట్గా మారిపోయింది. మోర్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది మనకి ఎక్కువైపోయింది. చిప్స్తో మొదలుకొని, కూల్ డ్రింక్స్తో మొదలుకొని, హై ప్రాసెస్డ్, హై సాల్ట్, హై ఆయిల్, ఎవ్రీథింగ్. అంటే ప్రతిదీ మనకు కావాల్సిన దానికంటే కూడా అధిక మోతాదుల్లో మనము తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి, సరే తీసుకుంటున్నాము, మనం ఖర్చు చేస్తే దాన్ని ఇట్స్ ఓకే, బట్ ఖర్చు చేయట్లే. సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు మేమే హాస్పిటల్కి రావాలంటే మేము MBBS చదివేటప్పుడు నడుచుకుంటూ పోయేవాళ్ళం. ఇప్పుడు నడవడం లేదు, సైకిల్ లేదు, బైక్స్ కానీ బస్సెస్ కానీ లేదు, దూర ప్రయాణాలు అయితే ఫ్లైట్స్. ఇట్లా నోవేర్ యువర్ స్పెండింగ్ యువర్ ఎనర్జీ. ఎంత తింటున్నామో అంత ఖర్చు చేస్తే మనకేమి ఒబెసిటీ రాదు. అలా కాకుండా మనం తినేది ఎక్కువైపోయింది, ఖర్చు చేసేది తక్కువైపోయింది. సో తదనుగుణంగా ఏమవుతుందంటే బాడీలో ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. ఎనర్జీ ఎలా స్టోర్ అవుతుందంటే ఫ్యాట్ రూపంలో స్టోర్ అవుతుంది. సో ఆ విధంగా మనం ఒబెసిటీ అనేది అవుతుంది.
ఇంకోటి ఇప్పుడు ఇన్స్టాంట్ ప్రతిదీ మీరు కళ్ళు మూసుకొని తెచ్చారు కూడా బ్లింకిట్ అనేది వాడు డోర్ డెలివరీ చేస్తాడు, పాలు కానీ అన్ని జొమాటో, స్విగ్గీ, పరిస్థితి లేదు, సినిమాలు, మల్టీప్లెక్స్ ఏది చూడండి మీరు. అంటే ఎట్లా మనం ఖర్చు తక్కువ చేసుకోవాలి అని సోమరితనాన్ని పెంచే దిశలోనే మనం ఆలోచిస్తున్నాం కానీ మిగతా దిశల్లో ఆలోచించట్లేదు. అందుకనే మనకి స్కాండినేవియన్ కంట్రీస్ అంటాం, నార్వే, స్వీడన్, వీటిల్లో గవర్నమెంట్, మీడియా, పబ్లిక్, తర్వాత ఆఫీసర్స్, డాక్టర్స్ అందరూ కానీ ఏం చేస్తున్నారంటే మీరు ఆఫీస్కి సైకిల్ తీసుకెళ్తే మీకు ఇన్సెంటివ్స్ ఇవ్వడము, తర్వాత షుగర్ ట్యాక్స్ అంటాం. సో ప్రతిదీ ఇప్పుడు కేఎఫ్సి కానీ మెక్డొనాల్డ్ కానీ ఇవన్నీ మన ఆహార అలవాట్లు కాదు, మన కల్చర్ కూడా కాదు. సో మన కల్చరు జొన్న రొట్టెలు, రాగి ముద్దలు, కొర్రలు ఇవి. సో అలాంటిది పోయి ఇప్పుడు కంప్లీట్ వెస్టర్నైజేషన్ అయినందుకు మెయిన్ ఇండియాలో అంటే నౌ ఇట్ ఈస్ థర్డ్ ఇప్పటికే, బట్ 2050కి విల్ బి టాప్ 1 ఇన్ ద వరల్డ్ అనేసి గణాంకాలు చెప్తా ఉన్నాయి. మనం గిన ఈ టైంలో దీన్ని నివారించకపోతే చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది మనం. సార్ ఇప్పుడు మనం వింటుంటాం ప్రాసెస్ ఫుడ్, జంక్ ఫుడ్ అని మాట్లాడుతుంటాం. అంటే ఈ ప్రాసెస్ ఫుడ్, జంక్ ఫుడ్ అనేది అంటే ఏ కేటగిరీస్, అంటే వీటి వల్ల ఫ్యాట్ ఎలా డెవలప్ అవుతుంది? దీనిలలో ఏంటంటే బ్లిస్ ఫ్యాక్టర్ అనేది ఒకటి అంటారండి. ఏంటంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు, సో వాళ్ళు లేస్ కానీ మీరు కేఎఫ్సి కానీ వీళ్ళు కానీ ఏం చేస్తారంటే దే డూ ఏ రీసెర్చ్ అనమాట. సో షుగర్ కంటెంట్, సాల్ట్ కంటెంట్ ఇంత కలిపి వాళ్ళు టెస్ట్ చేస్తారు. అంటే ఒక సగటు వ్యక్తి ఒక టైంలో ఎంత తింటారు అనేది టెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. సో అలా వాళ్ళు ఆ షుగర్ కంటెంట్, తర్వాత ఈ ఆయిల్ కంటెంట్, సాల్ట్ కంటెంట్ ఎక్కువ పెట్టేసరికి మన రిసెప్టర్స్ అనేది యాక్టివేట్ అయిపోయి బ్రెయిన్లో సైటైటీ అంటాం, ఆకలి అనేది ఇంకా పెంచుతుంది. సో దాని ద్వారా వీ టేక్ ఇట్ మోర్. ఆ విధంగా వాళ్ళు రీసెర్చ్ చేసి ఇది చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వ్యాపారం జరగాలనేసి. బట్ మనం వాళ్ళ వ్యాపారానికి మనం బలి మన రోగం తెచ్చుకొని మనం తిరిగి మళ్ళీ డబ్బులు ఖర్చు చేస్తాం. ఇదంటే ఏంటంటే రోగం కొనుక్కున్నట్టు అవుతుంది అనమాట. ఇప్పుడు కొంతమంది అంటారు మేము డైట్ ఫాలో అవుతున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, అయినా కూడా మేము బరువు తగ్గడం లేదంటారు. అలాంటి వారికి మీరు ఏం సూచిస్తారు? ఫాలో అవుతున్నామంటే కరెక్ట్ పద్ధతులు వెళ్ళాలి కదండి ఏదైనా కానీ. అంటే ఊరికే నేను డైట్ ఫాలో అవుతున్నా అంటే ఏ డైట్ ఫాలో అవుతున్నావు? సింపుల్. ఇప్పుడు మనకి మనిషికి మామూలు వర్క్ చేసే ఒక సగటు మనిషికి 1800 నుంచి 2000 క్యాలరీలు మోర్ దెన్ ఎనఫ్. మనం ఒక బర్గర్ తీసుకుంటే దాంట్లోనే ఒక 1000 క్యాలరీలు, 800 నుంచి 1000 క్యాలరీలు వస్తాయి. సో నేను ఒక బర్గరే తింటున్నా అంటాడు మనిషి, కానీ సో దాన్నే వచ్చేస్తుంది మనకి. సో అట్లా అదంటే మెయిన్గా అవగాహన లోపం అండి. కరెక్ట్ పద్ధతిలో పోకపోవడం అనేది మెయిన్. అంతేగాని నేను ఫాలో అవుతున్నా అయినా కానీ తగ్గట్లేదంటే అలా ఏం లేదు, ఖచ్చితంగా తగ్గుతారు. ఒక సరైన పద్ధతిలో సరైన దారిలో వెళ్తే మనం గమ్యాన్ని చేరుకుంటాం. జనరల్గా అంటారు కదా సార్, రైస్ తీసుకోవడం లేదు, మేము చపాతీ తీసుకుంటాం, 1 టైమే తీసుకుంటున్నాం, నైట్ టైం మానేస్తున్నాం, ఇటువంటివన్నీ చెప్తుంటారు కదా సార్. దీనివల్ల వెయిట్ తగ్గుతారు. అంటే రైస్ అనేది వెయిట్ పెంచుతుందా? ఇది మిత్తా లేకపోతే నిజమా? నిజం అంటే నిజమే అండి కొంచెం వరకు. అంటే చెప్పాను కదా, అదే మితం హితం అంటాం. సో ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. క్వాంటిటీ పరంగా, క్యాలరీ పరంగా మనం కరెక్ట్ ఉంటే ఏదైనా కానీ మంచిదే. ఏది చెడ్డు కాదు, ఏదో మంచిది కాదు. మనం జొన్న రొట్టె మంచిది లేకపోతే చపాతీ మంచిది అట్లా ఏం లేదు. వీటితో పోల్చుకుంటే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. అంటే షుగర్ కంటెంట్, బాడీలో అబ్జర్వ్ అయ్యే షుగర్ కంటెంట్ మోతాదుల్లో డిఫరెన్స్ ఉంటుంది అంతే తప్ప మిగతా పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ మనం ఏంటంటే దాన్ని ప్రాసెస్ చేస్తున్నాం. అంటే షైన్ కోసము దానికోసం మనం పొట్టు అనేది ఎక్కువ తీసేసి పాలిష్ ఎక్కువ చేయడం వల్ల రైస్ అనేది మనకి విలన్ అయింది. బట్ రైస్ కంటే కూడా మిగతా ఇప్పుడు మైదా ఐటమ్స్ అంటారు, మీరు ప్రాసెస్ జంక్ ఫుడ్స్లో వాడేదంతా మైదా, అవి డేంజర్. ఇంకోటి మనకు ఇండియన్లో ఏంటంటే ఉదయం లేచినప్పటి నుంచి మనం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఏమైందంటే దాదాపు రైస్ బేస్డ్ ఐటమ్స్ ఉంటాయి. మీకు ఇడ్లీ కానీ, దోశ కానీ, పోహా కానీ, తర్వాత చపాతీలని, ఇట్లా మోర్ ఆఫ్ కార్బోహైడ్రేట్ పిండి పదార్థాల్లో బేస్డ్ డైట్ ఎక్కువ ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో ఏంటంటే వాళ్ళకి ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది మనం కొంచెం ఈ కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకొని ప్రోటీన్స్ని పెంచుకొని ఫ్యాట్ని తగ్గించుకుంటే ఈ ఒబెసిటీని నివారించవచ్చు. ఓకే సార్, ఇప్పుడు వెయిట్ లాస్ కోసం మనం వింటున్న అంటే ఇంతకుముందు అంటే లైపోసెక్షన్ అని విన్నాం, ఇప్పుడు కొత్తగా బేరియాట్రిక్ సర్జరీ అని వింటున్నాం సార్. ఈ రెండింటి మధ్యలో తేడాలు ఏంటి సార్? సక్షన్ అంటే తీసేయడం, లైపో అంటే ఫ్యాట్. సో ఓన్లీ దాంట్లో ఫ్యాట్ని మనము తీసేస్తాం. అది లేజర్ ద్వారా ఉంది, కొన్ని మిషన్స్ ద్వారా అనేది ఉంది. అది ఏంటంటే మనం
కొవ్వు తీయడం అంతే. ఇప్పుడు మనకి ఇండియన్స్లో మెయిన్గా ఉదర భాగంలో ఉంటుంది, తర్వాత పిరుదుల భాగంలో ఉంటుంది, అక్కడ ఫ్యాట్ తీస్తాం అంతే. బేరియాట్రిక్ సర్జరీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఇది ఆపరేషన్ అంటే మన స్టమక్ పేగుల్ని మరియు చిన్న పేగు, పెద్ద పేగు, తర్వాత స్టమక్, కడుపు, వాటిని కట్ చేసి సైజ్ చేసి సర్జరీ చేసేదాన్ని బేరియాట్రిక్ సర్జరీ అంట. సో లైపోసక్షన్ అనేది ఓన్లీ ఫ్యాట్ తీయడం. సో అది ఏ విధంగా కూడా ఇప్పుడు తీస్తాను నేను, ఇప్పుడు మళ్ళీ తింటారు, మళ్ళీ లావ్ అవుతారు, మళ్ళీ ఫ్యాట్ వస్తుంది. బేరియాట్రిక్ సర్జరీ అలా కాదు, దాదాపు మోర్ ఆఫ్ అ పర్మనెంట్ సొల్యూషన్. లైపోసక్షన్ అనేది టెంపరీ సొల్యూషన్. ఈ గ్లామర్ ఇండస్ట్రీ వాళ్ళకి, ఫీమేల్ హీరోయిన్స్ కానీ, లేకపోతే కొందరు మేల్స్ ఫీమేల్స్ ఏంటంటే కాన్షియస్, బ్యూటీ కాన్షియస్ ఉన్నప్పుడు వాళ్ళు ఇది చేయాలనుకుంటారు. సో టెంపరీ సొల్యూషన్. ఓకే సార్, ఈ లైపోసక్షన్ అనేది కాస్మెటిక్ రీజన్స్ కోసం చాలా మంది చేసుకుంటారు సార్. ఇది వికటించి కొంతమంది చనిపోయినారని కూడా వార్తలు ఉన్నాయి సార్, అందులో వాస్తవం ఉందా సార్? వాస్తవం ఉందండి. లైపోసక్షన్ ఎనీ సర్జరీకి రిస్క్ అనేది ఉంటుంది. సో లైపోసక్షన్ కూడా అదే రిస్క్ ఉంటుంది. ఇంకోటి ప్రాపర్ ట్రైన్డ్ డాక్టర్స్ దగ్గర చేసుకుంటే మ్యాక్సిమం రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఏంటంటే సెలూన్స్లో కూడా అన్ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ చేయడం జరుగుతుంది. వాటి వల్ల మనం హైదరాబాద్లో కానీ కొన్ని నగరాల్లో చూస్తుంటే ఈ ఇన్సిడెంట్స్ వినింటాం. లైపోసక్షన్ తర్వాత చనిపోయినారనేసి, దాన్ని ఫ్యాట్ ఎంబాలిజం అంటాం. ఆ ఫ్యాట్ వేసి బ్లడ్ క్లాట్లో ఇలా వెళ్ళిపోయి హార్ట్కి వేసి చనిపోతారు. దానివల్ల ఇది జరుగుతూ ఉంది. సో అలాగే బేరియాట్రిక్ సర్జరీ కూడా రిస్క్ ఉంటుంది, లేదని కాదు. అపెండిక్స్ కూడా రిస్క్ ఉంది, హెర్నియా కూడా రిస్క్ ఉంది. సో ఇప్పుడు ఈ టెక్నాలజీ ట్రైన్డ్ సర్జన్స్ మంచి హాస్పిటల్లో చేసుకుంటే ఈ రిస్క్ అనేది దాదాపు 0.2 to 0.5% ఉందండి. అంటే మనకి 1000లో ఒక్కరు కూడా చనిపోయే ఛాన్సెస్ అనేది కూడా తక్కువ ఉంది ప్రాపర్ ట్రైన్డ్ చేస్తే. ఓకే సార్, ఇప్పుడు ఈ బేరియాట్రిక్ సర్జరీ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? అంటే మీ హాస్పిటల్లో మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు? మౌర్య హాస్పిటల్లో ఫస్ట్ నేను ఎవరైనా అధిక బరువు, ఒబెసిటీతో, తర్వాత ఇన్ఫర్టిలిటీతో కూడా ఇప్పుడు చాలామంది వస్తున్నారు, పీసీఓఎస్తో వస్తున్నారు. వీళ్ళందరూ ముఖ్య కారణం మెయిన్గా ఒబెసిటీని అనమాట. సో రాగానే నేను పేషెంట్ని ఫస్ట్ బాడీ కంపోజిషన్ అనాలిసిస్ అంటాం. ఇన్ బాడీ, ఇది కొరియన్ కంపెనీ అనమాట, దాని మిషన్ ఉంటుంది. అదేంటంటే మన బాడీలో ఎక్కడెక్కడ మన లీన్ బాడీ మాస్ అంటాము, తర్వాత ఎక్కడ ఫ్యాట్ ఎక్కువ డిపాజిషన్ ఉంది, మన మజిల్ బోన్ స్ట్రెంత్ ఎలా ఉంది, మన వాటర్ కంటెంట్ ఎలా ఉంది, తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడెక్కడ ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది అని డిటర్మిన్ చేస్తుంది. దాని అనుగుణంగా ఫస్ట్ డైటరీ ఇంటర్వెన్షన్ అనేది స్టార్ట్ చేస్తాం. తర్వాత ఎక్సర్సైజెస్ గురించి చెప్తాము. దాని తర్వాత కూడా వాళ్ళు రెస్పాన్స్ అవ్వట్లేదంటే మనకి నెక్స్ట్ ఆప్షన్ వెళ్తాం, మెడికల్ థెరపీ అంటాం. మెడిసిన్స్లో ఇప్పుడు చాలా కొత్త డ్రగ్స్ వచ్చాయి. మాంజరో, టెక్సబిటైడ్ అంటాము డ్రగ్, తర్వాత విగోయ్ అంటాం, సెమాగ్లూటైడ్, అవి ట్యాబ్లెట్స్ రూపంలో ఉన్నాయి, ఇంజెక్షన్స్ రూపంలో ఉన్నాయి. సో అవి వచ్చింది. దాని తర్వాత ఎండోస్కోపిక్ పద్ధతిలో ఎండోస్కోపిక్ బెలూన్స్ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ వద్దు, భయపడుతున్నారు వీటన్నిటికి కూడా అంటే పిల్ అనేది వచ్చింది, అల్యూరియాన్ పిల్ అనేది. అది జస్ట్ మింగేస్తే మనకు 4 నెలలు మన కడుపులో ఉంటుంది అది. దాని తర్వాత ఆటోమేటిక్గా అదే డిజాల్వ్ అయిపోయి మోషన్ రూపంలో బయటకు వస్తుంది. సో ఈ 4 monthsలో మనకి దాదాపు 15% to 20% వరకు వెయిట్ లాస్ జరుగుతుంది. ఇంకొంచెం ఎక్కువ ఉన్నారంటే శాండ్విచ్ థెరపీ అంటాం. అంటే బెలూన్ వేసేసి మళ్ళీ దాంతో ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్, మెడికల్ థెరపీ, ఈ 2 చేస్తాం. ఇంకొకటి హైపర్ అంటే సూపర్ ఒబేస్ అంటాం. ఇప్పుడు 130 కిలోలు, 140 కిలోలు వాళ్ళకి ఇవన్నీ ఏమీ పని చేయవండి. వాళ్ళకి స్ట్రైట్ అవే సర్జరీకి వెళ్ళాలి. ఆ సర్జరీలో మనకి చాలా రకాల సర్జరీలు ఉన్నాయి. పేషెంట్ టైలర్డ్ అప్రోచ్ అనేది వెళ్తాం అనమాట. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటాం కొందరికి, తర్వాత బైపాస్ సర్జరీ అంటాము, మినీ గ్యాస్ట్రిక్ బైపాస్, రోవన్ వే గ్యాస్ట్రిక్ బైపాస్ అని అంటాం. షుగర్ ఉన్న వాళ్ళకి కొత్తగా శాడీ అనేసి వచ్చాయి ప్రొసీజర్స్, అవి చేస్తాం. ఇప్పుడు ఒబెసిటీతో వచ్చిన వాళ్ళకి పేషెంట్స్, మన హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్కి మీరు ఏ విధంగా, అంటే వాళ్ళకున్న అపోహలే ఉంటాయి సార్ కొన్ని, అది మీరు అంటే ఫస్ట్ వాళ్ళకి ఏ విధంగా వివరిస్తారు సార్ మన హాస్పిటల్? మనకి రాగానే నా టీం అండి, నేను డాక్టర్ వసీము, తర్వాత మన ఫిజిషియన్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సోని మేడము, అలాగే డైటీషియన్ డాక్టర్ కావ్య అనేసి ఉన్నారు. వీళ్ళందరూ ఆ పేషెంట్ని ఎందువల్ల వచ్చింది ఫస్ట్, సో మన రూట్ కాజ్ ఏంటి అని తెలుసుకొని ఫస్ట్ దాని అనుగుణంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం మీరు చెప్పినట్టు స్వీట్స్ తినడము, అధిక మోతాదుల్లో ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినడం ఉంటుంది. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకునేసి తర్వాత డైటరీ ఇంటర్వెన్షన్స్, ఎక్సర్సైజెస్, యోగాలు కానీ, కార్డియాక్ ఎక్సర్సైజెస్ కానీ ఇవి చెప్పడం, కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అలాగే షుగర్, బీపీ ఏమైనా ఉంటే మన ఫిజిషియన్ గారు కూడా, మేడం గారు చూసి కౌన్సిలింగ్ చేస్తుంది. దాని తర్వాత కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే
కొందరికి సెట్ ఫ్యాక్టర్ అంటాం, అంటే మనం ఎంత చేసినా కానీ మీరు చెప్పారే తగ్గరు అనేసి, అది ఉంటుంది కొందరికి. అప్పుడు వి గో ఫర్ మెడికల్ థెరపీ. అది కూడా ఫెయిల్ అయిందంటే సర్జికల్ థెరపీ. ఇంకా కొందరు 140, 150 కిలోస్, 130 కిలోస్ ఉన్న వాళ్ళకి స్ట్రైట్ అవే మనం సర్జరీకి వెళ్ళిపోవచ్చు. సర్జరీకి వెళ్తే రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి. లేదు మాకు భయం సర్జరీ అంటే నాన్ సర్జికల్గా కూడా చెప్పాను కదా, బెలూన్ థెరపీ కానీ, అల్యూరన్ బెలూన్ థెరపీ, లేకపోతే ఎండోస్కోపిక్ థెరపీ అండ్ ఇంజెక్షన్స్ థెరపీ, టాబ్లెట్స్ థెరపీ అనేది కూడా ఉంది మనకి. ఇప్పుడు ఈ బేరియాట్రిక్ సర్జరీ గురించి ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయి సార్. అవి ఆ అపోహలను మీరు ఎలా, అంటే మా ప్రేక్షకులకు ఎలా తెలియజేస్తారు? మనకి ఏంటంటే ఫస్ట్ సర్జరీ చేసుకుంటే చనిపోతాం అనేది ముఖ్య అపోహ. లేదండి, అపెండిక్స్ ఆపరేషన్కి ఎంత రిస్క్ ఉంది, ఒక గాల్ బ్లాడర్ స్టోన్, పిత్తాశయంలో రాళ్ళకి ఎంత, ఒక సిజేరియన్కి ఎంత రిస్క్ ఉందో దాదాపు అంతే రిస్క్ అండి ఇది కూడా. అంటే అంత సేఫ్ అయిపోయింది ఇప్పుడు కొత్త టెక్నాలజీతో, ల్యాప్రోస్కోపీ వలన, తర్వాత రోబోటిక్ సర్జరీ వలన ఇప్పుడు చాలా సేఫ్ అయిపోయింది సర్జరీ. పేషెంట్ని ప్రాపర్గా, అంటే ఆపరేషన్ ముందు ఆయన్ని బాగా ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే ఈ ఒబెసి పేషెంట్లకి ఓన్లీ ఒబెసిటీ ఒక్కటే కాదు, వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం, తర్వాత షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రైమ్ చేయాలి, ఫస్ట్ ట్రైన్ చేయాలి వాళ్ళని, ఫిట్ చేయాలి వాళ్ళని. ఆపరేషన్కి వాళ్ళు ఫిట్గా ఉండేటట్టు తయారు చేసి సర్జరీ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ మనకి డెత్ రేట్ అనేది బాగా తగ్గుతుంది. అలాగే కాంప్లికేషన్స్ కూడా తగ్గడానికి ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. లోపలే స్టాప్లర్స్ వాడతాం అనమాట, అదే కట్ చేస్తుంది, అదే కుట్లు వేసేస్తుంది పేగులకి. సో ఎండోజిఏ స్టాప్లర్స్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ ఉన్నాయండి. మనకి ల్యాప్రోస్కోపీ 4 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. 2 ఆపరేషన్ థియేటర్లు ముఖ్యంగా వీటి కోసమే ఉన్నాయి. మాడ్యులర్ థియేటర్స్ అంటాము, ల్యాప్రోస్కోపీ, హై ఎండ్ ల్యాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్, స్టాప్లర్స్, తర్వాత ఎండోస్కోపీ రూము, డైటీషియన్, అది బాడీ కంపోజిషన్, ఈ లేటెస్ట్ మెషిన్స్ ఏవేవి కావాలో ఇవన్నీ మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఊబకాయం అనేది ఈక్వల్గా జెండర్ ఈక్వాలిటీ ఉంటుంది, అంటే జెంట్స్లో లేడీస్లో సేమ్ ఈక్వల్గా ఉంటుందా సార్? ఫీమేల్స్లో కొంచెం ఎక్కువ అండి. ఏంటంటే మగవాళ్ళు కొంచెం వర్క్ పరంగా ఇండియాలో ఇంకా మేల్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి మగవాళ్ళు బయటికి పోవడం, వర్క్ పోవడం అనేది ఎక్కువ ఉంది. కాబట్టి ఫీమేల్స్లో మోర్ ఆఫ్ హౌస్ హోల్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఫీమేల్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది ఇండియాలో, మేల్స్లో కొంచెం తక్కువ ఉంది. సార్ ఇప్పుడు అంటే జనరల్గా లేడీస్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన టైంలో చాలా ఒబెసిటీకి గురవుతున్నారు సార్. రైట్. అంటే అది ఒబెసిటీ అంటే ఆపరేషన్, కొంతమంది సి సెక్షన్ ఆపరేషన్ అవుతుంది. రైట్. వాళ్ళకి మిథ్యం అంటే ఆపరేషన్ అయినందుకు లావ్ అయినామంటారు. అంటే అది జనరల్గా నిజమేనా సార్? లేదంటే మనకి ప్రెగ్నెన్సీలో 10 నుంచి 15 కిలోలు పెరగడం అనేది సర్వసాధారణం అండి, అది మంచిది. బట్ ఏమైందంటే ఇప్పుడు డాక్టర్ రెస్ట్ చెప్పినారని అనడము, ఇంట్లో అమ్మా నాన్నలు కూడా వాళ్ళని అపురూపంగా చూడడము, సో మోర్ క్యాలరీ ఫుడ్ ఇవ్వడము, రెస్ట్ అనేది, దానివల్ల 10 నుంచి 15 కిలోలు కాదు, 25 నుంచి 30 కిలోలు, 40 కిలోలు కూడా పెరుగుతున్నారు ప్రెగ్నెన్సీ. సో అది పెరిగింది, మళ్ళీ ఖర్చు కావాలంటే సిజేరియన్ తర్వాత మళ్ళీ ఏమంటారు, లేదు డాక్టర్ రెస్ట్ చెప్పినాడు అనేసి. సో యాక్టివిటీస్ చేయకపోవడం అనేది ఇది ఎక్కువైపోయింది అంతే. అంతేగాని ప్రెగ్నెన్సీ వలన ఊబకాయం అనేది రాదండి. ప్రెగ్నెన్సీలో మనం ఎక్కువ మోతాదులో తింటే ఖచ్చితంగా ఊబకాయం వస్తుంది. దానివలన ఇంకా రిస్క్ యాక్చువల్లీ చెప్పాలంటే, ఆమెకు బీపీ పెరగడము, ఆమెకు షుగర్ పెరగడము, పుట్టబోయే బాబు పాపకు కూడా రిస్క్ అనమాట. సో అందుకనే ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా ఇప్పుడు ఎక్సర్సైజ్లు కానీ, ప్రాణాయామాలు కానీ, తర్వాత వాకింగ్, ఇవన్నీ ప్రమోట్ చేస్తున్నారు, యోగా కానీ. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు సి సెక్షన్ అయింటుంది సార్. ఒకవేళ అటువంటి పేషెంట్ ఊబకాయం వచ్చి సి సెక్షన్ అయిన పేషెంట్కి మీరు ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తారు సార్ మన వీళ్ళల్లో? మెయిన్గా ఇప్పుడు పోస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి వీళ్ళకి మోస్ట్ కౌన్సిలింగ్ అండి, డైటరీ కౌన్సిలింగ్, తర్వాత మెడిసిన్ థెరపీ ఏమైనా అవసరం ఉంటే మెడిసిన్ థెరపీ పెట్టడమే జరుగుతుంది. మోర్ ఆఫ్ డైటరీ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయడమే ముఖ్య ఉద్దేశం ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో మనం సర్జరీ చేయడానికి రిస్క్ అనమాట, అది చేయకూడదు కూడా. వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ వి కెన్ గో ఫర్ బేరియాట్రిక్ సర్జరీ. కొందరికి పిల్లలు కాకుండా ఇన్ఫర్టిలిటీతో, పీసీఓఎస్తో సఫర్ అవుతుంటారు, వాళ్ళకి మళ్ళీ బేరియాట్రిక్ సర్జరీతో క్యూర్ అవుతుంది అది. సో దిస్ ఈజ్ అ సొల్యూషన్ ఫర్ ఇన్ఫర్టిల్ కపుల్. పిల్లలు కాని వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ అనేది ఒక సొల్యూషన్, ఒకనొక సొల్యూషన్. అయిన వాళ్ళకి మెయింటైన్ చేయడానికి మోర్ ఆఫ్ మెడికల్ థెరపీని సరిపోతుంది. సార్ ఇప్పుడు ఈ ఒబెసిటీని బేస్ చేసుకొని చాలామంది కమర్షియల్గా, అంటే చాలామంది కంపెనీస్ ఏమవుతారు, టీవీలో యాడ్స్ చూస్తుంటాం, ఒక పిల్తో మీరు బరువు తగ్గిపోతారు, ఈ పౌడర్ వాడితే బరువు తగ్గిపోతారు, ఇటువంటి ఇవి అంటే ఇవి జనరల్గా ఇవి ప్రజలకు మంచి చేయకపోగా హాని కలిగిస్తాయి. ఇటువంటి వాటి గురించి మీరు ఏం చెప్తారు సార్? అదే అండి, మనము
ఇప్పుడు మనం ఏదన్నా ఒక వస్తువు కొనాలన్నా కానీ ఏదన్నా కొనాలన్నా కానీ దాని గురించి మనం చాలా రీసెర్చ్ చేస్తాం. సో జనాలు ప్రతిదీ ఒకటి ఏదన్నా తీసుకునే ముందు మందు అనేది దాని ఎంత ఎఫెక్ట్ ఉంటుందో అంతే సైడ్ ఎఫెక్ట్ ఉంటుందండి. ఆయుర్వేదిక్లో సైడ్ ఎఫెక్ట్ ఉండదు, లేకపోతే హోమియోలో సైడ్ ఎఫెక్ట్ అనేది కాదండి. ఒక కెమికల్ బాడీలో వెళ్ళిందంటే కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. దానివల్ల ఎఫెక్ట్ ఎంత ఉంటుందో సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతే ఉంటాయి. మనకు రీసెర్చ్ చేసిన మాలిక్యూల్స్ ఏవి, మనకు క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరు, మనకి ఏది అనేది మన విచక్షణ జ్ఞానం పరంగా వెళ్ళాలి. సో రాంగ్ ప్రజెంటేషను వాళ్ళు చెప్తారు వాళ్ళ బిజినెస్ కోసం, బట్ మనకంటూ ఒక తెలివి అనేది ఉంటుంది కాబట్టి మనం ఆలోచించుకోవాలి. సో ఎవరు క్వాలిఫైడ్, ఏ పద్ధతి ద్వారా వెళ్తే మనకు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఏంటి అనేసి మీరు చూస్తూ ఉంటారు. కలర్స్ అనేసి, తర్వాత హెర్బల్ లైఫ్ అనేసి, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ గుడ్ టు సమ్ ఎక్స్టెంట్, బట్ చాలా వరకు హాని చేయడమే జరుగుతూ ఉంది. మేము చూస్తున్నాం కదా. ఒకటి చాలా డైట్స్ వచ్చాయి, విఆర్కే డైట్ అని, ఇట్లా చాలా డైట్స్, కీటో డైట్లు అని, ఇవన్నీ ఏవి కూడా ఒక పర్యవేక్షణలో ఒక పద్ధతి ప్రకారం వెళ్తే మనకి హాని కలగకుండా దాన్ని ఇంకా మంచి చేస్తుంది. లేదు మనం ఆ విచక్షణ జ్ఞానం కోల్పోయి బ్లైండ్గా ఎవరినంటే వాళ్ళని నమ్మితే. మన ప్రేక్షకులకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఒబేస్ బారిన పడకుండా ఉండడానికి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? సింపుల్ అండి. నేను ఎప్పుడు కూడా నమ్మేది, మా గురువులు కానీ, మా ఇంట్లో మనాలు కానీ, మన ఫ్రెండ్స్ కానీ అందరూ చెప్పేది మితం హితం, అతి సర్వత్రా వర్జయేత్. సో ఏది కూడా అతి చేయకూడదు. అలాగే మనం మితం హితం, మన బుద్ధుడు చెప్పినట్టు మిడిల్ పాత్. సో ఆ మిడిల్ పాత్లో మనం వెళ్తే ప్రతి దాంట్లో కూడా ఎక్స్ట్రీమ్స్ పోకుండా లిమిట్లో ఉండి మనం సమతుల్యమైన ఆహారం తీసుకొని వారానికి ఒక 4-5 రోజులు మనం ఎక్సర్సైజ్లో ఒక 20 to 30 minutes ఎక్సర్సైజ్లు చేసుకొనేసి, తేలికపాటి ఎక్సర్సైజ్ ఒక 10 minutes ఇంటెన్స్ వర్కౌట్ కూడా చేసుకొని ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వినింటారు, ఎక్కువ ఓవర్ వర్కౌట్ చేయడానికి పోయి చాలా మంది చనిపోయినారు. సో అదే అనమాట. సో ఏది కూడా ఇంటెన్స్ అనేది అది అనేది చేయకూడదు అంటాం. సో అలా లిమిట్ చేసుకుంటా పోతే మనం వీటన్నిటి గురించి నివారించవచ్చు. ఏంటంటే ముఖ్య కారణం ఇప్పుడు నేను చూస్తున్నాను, 22 years అబ్బాయి వచ్చాడు, డయాబెటిక్, షుగర్, 22 yearsకి షుగరు, 30 yearsకి స్టంట్లు వేయించుకున్నారు. ఇట్లా చూస్తున్నాం. ఏంటంటే మెయిన్ ఈ లైఫ్ స్టైల్ ఇండికేషన్స్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే మోర్ ఆఫ్ ఐటీ వైట్ కాలర్ జాబ్స్ అంటారు, వాళ్ళలో అయితే చాలా 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 అధికంగా ఉంది. గంటల తరబడి సిస్టంలో కూర్చోవడము, వర్క్ చేయకపోవడము, నైట్ షిఫ్ట్స్ అనడము, తర్వాత ఆల్కహాల్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడము, వీటి వల్ల బాగా నా ఓన్ స్కూల్ మేట్స్, నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది వెయిట్తో బాధపడు. నేను కూడా ఒకనొక స్టేజ్లో వెయిట్ చాలా ఎక్కువ ఉండినాను, బట్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ అండ్ ఐ స్టార్టెడ్ కంట్రోలింగ్ మై సెల్ఫ్. మీ అమూల్యమైన టైంని మాకు కేటాయించి మా ప్రేక్షకుల సందేహాన్ని నివారించేందుకు చాలా ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు అండి, అందరికీ థ్యాంక్ యూ. అండ్ మీరు మీ మిత్రులందరికీ కూడా నా విన్నపం మీదే, మీ ద్వారా అందరికీ ఈ అవగాహన కల్పించి మన దేశాన్ని ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటూ ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది పరిస్థితి. ఎటువంటి అనుభవం లేని వారి దగ్గరికి పోవడం కంటే, ఎటువంటి యాడ్స్ చూసి మీరు పొరపాటున ఇంట్లోనే వైద్యం చేసుకోవడం కాకుండా ఇట్లా అనుభవమైన డాక్టర్ల దగ్గరికి వచ్చి ఒబెసిటీని తగ్గించుకోవాలని కూడా ప్రేక్షకులు మీతో సుమన్ టీవీ తరఫున నేను కోరుకుంటాను. మన మౌర్య హాస్పిటల్లో ఈ ఒబెసిటీకి చాలా చక్కటి చికిత్సలు అయితే ఉన్నాయి. కేవలం సర్జరీ మాత్రమే కాకుండా మీరు డాక్టర్ గారు చెప్పారు ఇందాక, ఎన్నో విధమైన అద్భుతమైన వైద్య సదుపాయాలు అయితే ఇక్కడ వీరు కల్పిస్తున్నారు. కాబట్టి మీరు ఆలోచించి ఒక అనుభవమైన డాక్టర్ దగ్గర సంప్రదించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా సుమన్ టీవీ తరఫున కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్.